దరిద్రం నెత్తి మీద అంటే ఇదేనేమో నాకు అర్థం కాలేదు. హాలిడేస్‌లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఆ టైంలో వాళ్ళ ఆటలకి, వాళ్ళ క్రికెట్‌కి మా టీవీ ఆహుతయిపోయిందని చెప్పాలనమాట. అసలే నా నెక్స్ట్ మంత్‌కి ఇంకా ఖర్చులు మొదలవుతాయని అనుకునే టైంలో ఇలాంటిది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను టీవీ. ఆ బాల్ దెబ్బకి ఇలా అయిపోయింది. ఎక్కడో చిన్న హోప్‌తో టీవీ స్విచ్‌నయితే ఆన్ చేశాను ఏమో అన్నట్టు. బట్ ఆ క్రాక్ కనిపిస్తూనే ఉంది గదా! రియల్లీ ఎంత బాధపడ్డానంటే అది నాకే తెలుసు. ఎంతో ఇష్టంగా తీసుకున్న టీవీ అనమాట ఇది. హ్మ్. అసలు ఇంక నాకు చెప్పడానికి కూడా మాటలే. ఇప్పుడు అనిపిస్తుంది దరిద్రం నెత్తిన అంటే ఇదేనేమో కష్టంలో కష్టం అన్నట్టు అనని చెప్పేసి. హాలిడేస్‌లో వాళ్ళు నేర్చుకున్న గేమ్స్ ఈ విధంగా టీవీ మీద యూజ్ అవుతది అని నేనైతే అసలు అనుకోలేదు. వాళ్ళని అరవలేను, అలాని బాధపడకుండా ఉండలేను. 2 విధాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది గదా! అన్నీ నాకే వస్తయ్యా అని జెప్పేసి. ఇదేనేమో దరిద్రం నెత్తి మీద అంటే. చూడండి అసలు ఇంకా ఎలా ఉంటదో అనిపిస్తుంది.